स्वयं यासेन कृतिताये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती తల్లులను గురువులను మేనమామలను సోదరులను మనవలను మిత్రులను హృదయం ధరించి నగాంచే విదయం శస్త్రాన్ని నైనందగతి పావ అగ్ని దహింపదాలరు నీళ్లు తడుపదాలరు వాయువు ఆత్మవేయును సమర్థముగా ఆత్మనాశనములేని శ్రీకాళహస్తిలో ఆశ్రమాన్ని నిర్మించుకునేటువంటి ఒక యోగి, ఒక సాధు, ఒక త్యాగి, ఒక సన్యాసి, వారి గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఎక్కడెక్కడైతే విదేశాల్లో మన తెలుగు వారు స్థిరపడ్డారో ఆ భక్తులందరూ కూడా స్వామివారి జన్మదినోత్సవాన్ని చాలా ఘనంగా చేసుకుంటారు. కారణం ఏంటి? మనం పుడుతున్నాము, ఆయన పుట్టారు, మనము శరీరాన్ని వదిలేస్తాం, వారు శరీరాన్ని వదిలేస్తున్నారు. మరి వారికి ఎందుకు అంత ఖ్యాతి? మన ఇంట్లో వాళ్ళే మనల్ని 10 రోజులు పోతే మర్చిపోతున్నారే. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారి జన్మదినానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, మనం మన కోసం, మన శరీరాన్ని ఉద్ధరించుకోవడం కోసం, మన కుటుంబాన్ని మనం ఉద్ధరించుకోవడం, మనం భూమి మీదకి వచ్చాము. వాళ్ళు సమాజాన్ని ఆధ్యాత్మిక కోణంలో జాగృతి చేయడానికి వారు భూమి మీదకి వచ్చారు. ఎంత తేడా ఉందో చూసారా? మన కుటుంబాన్ని, మన తల్లిదండ్రుల్ని, మన బిడ్డల్ని పెంచుకోవడానికి మనం ఉన్నాం ఇక్కడ. వాళ్ళకి లోపమంతా కుటుంబమే. అందుకే ఉదాహరణ శరీరానం వశైక కుటుంబం అన్నారు. ఆవిర్భవించి 53 సంవత్సరాలు అవుతుంది. ఇది ఆవిర్భావానికి కారణమైనటువంటి స్నేహితులు, గౌరవనీయులు, తర్వాత ప్రాతస్మరణీయులు అయినటువంటి శ్రీ 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 విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ఈ యొక్క గీతా మందిరం ఏర్పడటానికి ముఖ్యమైన కారకులు. వారు ఈరోజు వారి యొక్క జన్మదిన సందర్భంగా మనం జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. గత సుమారు 30 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వారి జన్మదిన వేడుకలు మనం జరుపుకోవడం ఈ గీతా ప్రచార సమితిలో మనకు ఒక భాగంగా తయారవుతుంది. వారు మొట్టమొదటిగా ఇచ్చినటువంటి, వారు ప్రవచనాలు చేయగా వచ్చినటువంటి దక్షిణ మనకి ఆ ద్రవ్యం అంతా కూడా మనకి విరాళ రూపంలో ఇచ్చి ఈ గీతా ప్రచార సమితి భవనం ఏర్పడడానికి కారణమయ్యారు. దాని తర్వాత తెలుగులో అయితే మన తెలుగులోని వీరు రచించినటువంటి భగవద్గీత తాలూకా గీతామకరంద భాష్యం, గీతామకరందం అనేటువంటి పేరుతో భాష్యం అందరికీ అందించారు. దీనిని మించినటువంటిది ఇంతకంటే విపులంగా ఇంకే భాష్యమూ లేదు. అటువంటిది వారిని ఈరోజు మనం స్మరించుకుంటూ గురుభక్తి పూర్వకంగా వారికి నమస్సుమాలను తెలియజేస్తూ భగవద్గీత కార్యక్రమాలన్నీ కూడా అనేక రకాలుగా మనకి సెక్రటరీ గారు కానీ, మన ట్రెజరర్ కానీ, మన గీతామందిర సభ్యులందరూ కూడా ఏదో అంటే ప్రతిసారి ఒకే రకమైన కార్యక్రమం కాకుండా గీతాలాపన, పారాయణ లేదా నృత్యము. శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వారి యొక్క జన్మదినోత్సవం ఇక్కడ మన శ్రీ గీతాభవనంలో ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. అందరూ కూడా మన జీవిత కాలంలో ఒక్కసారైనా సరే ఆ గ్రంథాన్ని చదవాలి. చదివి పారాయణం చేయడమే కాదు, అందులో వారు ఇచ్చినటువంటి తాత్పర్యము, టీకా సహితంగా ఇచ్చినటువంటి అర్థము కూడా ఎంతో ప్రజలందరికీ కూడా, సామాన్యులు కూడా అర్థమైనట్టుగా వారు దాని భాష్యం రాశారు. అది చదివి తాత్పర్య సహితంగా చదివి దాని యొక్క అర్థం తెలుసుకొని నిత్య జీవితంలో దాన్ని ఆచరించాలని విద్యా ప్రకాశానందగిరి స్వామి వారు మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి కూడా దాన్ని అందించారు.